गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। చదువుదాం శ్లోకము. అత్వేవాహం చాతునాసం నత్వం నేమే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సర్వే వయమతః పరం. సో శ్లోకం చదివే ముందు అవతారిక చదువుతాము. మీ భాష్యం మీ దగ్గర ఉన్న పుస్తకంలో క్లియర్ గా డిస్టింక్షన్ లేకపోతే మార్క్ చేసుకోండి. శ్లోకానికి ముందు ఉన్నది అవతారిక, అంటే ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి సంబంధం ఏమిటి అని తెలిపేది. దాన్ని అవతారిక అంటాము. అంటే ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నారు అన్న విషయము ముందు చెప్పి అప్పుడు శ్లోకం చెప్తారు. సో ముందు శ్లోకంలో ఏం చెప్తున్నారు? ముందు శ్లోకంలో అశోచ్యాన్ అన్వశోచ, శోకి ఎవరి గురించినైతే మనము శోకించకూడదో వారి విషయంలో శోకిస్తున్నావు. అయితే మరి ఎందుకు వారి విషయంలో మనం శోకించకూడదు అన్నది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానము ఈ శ్లోకం. సో అదే చెప్తున్నారు అవతారికలో. కుతః 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 తే అశోచ్యాః తే అశోచ్యాః, అది ప్రశ్న. ఏ కారణము చేత, ఎందువలన, కుతః అంటే ఎందువలన, ఎందువలన వారు అశోచ్యులు, భీష్ముడు మున్నగు వారు అశోచ్యులు, వారి విషయంలో మనం నువ్వు శోకించకూడదు, అది ప్రశ్న. దానికి సమాధానం యతః యతః నిత్యాః, నిత్యాః, ఎందువలనంటే వారు నిత్యులు కాబట్టి. అంటే మనం చెప్పుకున్నాం కదా, భీష్ముడు అన్న పదమునకు వాచ్యార్థము లక్ష్యార్థము రెండు చెప్పుకోవచ్చు. వాచ్యార్థము అంటే లిటరల్ మీనింగ్, డిక్షనరీ మీనింగ్. డిక్షనరీ మీనింగ్ కి వాచ్యార్థము అని పేరు. లక్ష్యార్థము అంటే ఇండికేటెడ్ మీనింగ్, అంటే డిక్షనరీలో లేదు కానీ సూచిస్తోంది పదము, ఆ పదము సూచిస్తోంది. సో భీష్ముడు, ద్రోణుడు మొదలగు వాళ్ళు అంటే డిక్షనరీ మీనింగ్ తెలిసిందే, అక్కడ ఉన్న పర్టికులర్ ఆ వ్యక్తి. కానీ లక్ష్యార్థమేమో ఆత్మస్వరూపం. ఎవరిని ఒక వ్యక్తిని సూచిస్తుంటే ఒక పదము, దానికి వాచ్యార్థము ఆ నామరూపములతో కూడుకున్నటువంటి ఆ వ్యక్తి, దానికి లక్ష్యార్థము ఆత్మస్వరూపం. సో ఆత్మస్వరూపుల విషయంలో ఆత్మస్వరూపులుగా గుర్తిస్తే వాళ్ళు నిత్యులు. కాబట్టి మనము దుఃఖించకూడదు. కథం, ఏ విధంగా వాళ్ళు నిత్యులు అని క్వశ్చన్. ప్రశ్న, సమాధానము, మళ్ళీ ప్రశ్న. సో మళ్ళీ ప్రశ్న అడుగుతారు కథం అని. ఆయన ప్రశ్న అడిగి దానికి సమాధానము ఆ కింద శ్లోకం. సరే, శ్లోకము పద విభజన కూడా చెప్తాము, చెప్పండి కూడా. నా తు ఏవ అహం జాతు నా ఆసం. సో రెండు సందులు ఉన్నాయి అక్కడ. నా తు ఏవ అహం, ఏవ ప్లస్ అహం ఏవాహం అయింది ఫస్ట్. తర్వాత తు ప్లస్ ఏవాహం, తూ పక్కన ఏ చేరిస్తే త్వే అవుతుంది, కారము వా అవుతుంది. దాన్ని ఏమంటారు? ఎన్సంద్ అంటాం. యావారాలు వస్తాయి. ఊ పక్కన అచ్చొచ్చింది అనుకోండి, ఆ ఊ పోయి వస్తుంది. ఈ పక్కన అచ్చొస్తే ఈ పోయి యా వస్తుంది. అలాగా తూ ప్లస్ ఏవా త్వేవా అయింది, ప్లస్ అహం త్వేవాహం. సో నా తూ ఏవా అహం జాతు
రెండో పక్క పదంలో కూడా నాసం అంటే నా ఆసం. తర్వాత నా न త్వం त्वं నా न ఇమే किमे జనాధిపాః जनाधिपाः నా न చ च ఏవ एव నా न భవిష్యామః भविष्यामः సర్వే सर्वे వయం त्वयं వయం भयं అతః अतः పరం. परम्. అది పద విభజనం. సో ఈ శ్లోకంలో చమత్కారం ఏంటంటే 8 నకారాలు ఉన్నాయి, 8 నెగేషన్స్ ఉన్నాయి. నా అంటే నో అని, అంటే అంత నకారాలు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మంచివారు అని చెప్పాలనుకోండి, he or she is good అంటే అది పాజిటివ్ స్టేట్మెంట్. he or she is not good అది నెగేషన్. ఇట్ ఈస్ నాట్ దట్ he or she is not good అంటే ఏమైంది, డబుల్ నెగేషన్ వచ్చింది. Positive. డబుల్ నెగేషన్ వచ్చి పాజిటివ్ అయింది. సో అలా చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అంటే, సాధారణంగా డబుల్ నెగేషన్ ఇంగ్లీష్ లో కూడా పాజిటివ్ అవుతుంది, ఉత్తి అమెరికన్ ఇంగ్లీష్ లో తప్పించి. అమెరికన్ ఇంగ్లీష్ లో ఐ ఏంట్ నెవర్ గోయింగ్ టు గో దేర్ అన్నారు అనుకోండి, అంటే అది పాజిటివ్ అని కాదు. అమెరికన్ ఇంగ్లీష్ లో అటువంటి వాడికి ఉంది, 2 నెగిటివ్లు చెప్తారు కానీ అది స్టిల్ నెగిటివ్, అంటే నేను అస్సలు వెళ్ళను అని చెప్పడం అనమాట. కానీ మామూలుగా మనం ఇంగ్లీష్ లో, మనం చదువుకున్న ఇంగ్లీష్ లో 2 నెగేషన్లు ఉంటే పాజిటివ్. తెలుగులో కూడా అంతే. అలా అసలు డబుల్ నెగేషన్ ఎందుకు చెప్తున్నారు అంటే, సాధారణంగా మనకి తప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆ నెగటివ్ అండర్స్టాండింగ్ ని నెగేట్ చేయాలి. అందుకని ఆ శ్లోకంలో అలా ఉన్నది. అయితే సో చూద్దాము దాని కొంచెం ఆ నకారాలని మనము జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి, లేకపోతే పూర్తిగా బోధపడదు శ్లోకం. సో అహం అన్వయం చూద్దాము. అహం జాతు జాతు నా ఆసం నా నా అలా వస్తుంది అన్వయం. సో అహం నేను, అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, నేను జాతు అంటే ఏ కాలమునందైనను కూడా, ఎప్పుడైనను కూడా, నేను ఎప్పుడైనను కూడా, నా ఆసం లేకపోవుట, అంటే గతములో, ఆసం అంటే భూతకాలంను సూచిస్తున్నటువంటి పదం. ఆసం అంటే ఉండుట, అంటే ఇదివరకు ఎప్పుడో ఉండుట అని అర్థం. సో నేను పూర్వము ఎన్నడూ కూడా లేకపోవుట, నా ఆసం అంటున్నారు. ఆసం అంటే ఉండుట, నా ఆసం అంటే లేకపోవుట. నేను ఎన్నడూ కూడా పూర్వము లేకపోవుట అనేది నా అనేది లేదు. ఆ మొదట్లో ఉన్న నా పట్టుకొచ్చి నా ఆసం పక్కన పెట్టుకోవాలి. ఆ నా ఆసం తర్వాత కూడా ఇంకో నా ఉంది, అది సెకండ్ స్టేట్మెంట్ అనమాట. సో ఫస్ట్ లైన్ ఏమవుతుంది, అహం జాతు నా ఆసం నా, అది. సో అంటే నేను ఎన్నడూ కూడా నా ఆసం లేకపోవుట అనున్నది నా లేదు, అది ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. అంటే ఇది వరకు ఎన్నడూ నేను లేకపోవుట లేదు అంటే ఏమిటి అర్థము, ఇది వరకు లేకుండా ఇప్పుడు ఉన్నాను అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, 50 సంవత్సరాల ముందు నేను లేను, ఇప్పుడు నేను ఉన్నాను. అంటే ఏంటి, 50 సంవత్సరాల ముందు నేను పుట్టాను అని అర్థం. సో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, నేను ఎప్పుడు పుట్టలేదు అని చెప్తున్నాడు, నాకు పుట్టుక లేదు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అహం జాతు నా ఆసం నా, అంటే నేను ఎన్నడూ కూడా, జాతు అంటే ఎన్నడూ కూడా అని అర్థం, ఎప్పుడైనాను కూడా, ఎన్నడూ కూడా, అది అవ్యయము, అది దానికి విభక్తులతో వచనంతో మారదు ఒక పదము. అటువంటి పదములను అవ్యయము అంటాం. నా అవ్యయము, జాతు కూడా అవ్యయము, ఏవా అవ్యయము, చ అవ్యయము, ఇలా అవ్యయాలు ఉంటాయి, అవి మారవు అనమాట. జాతు అటువంటిది, అంటే జాతు అంటే ఎన్నడూ కూడా నేను లేకపోవుట అనేది లేదు. అలాగే త్వం నా,
ఆ నా త్వం దగ్గర కూడా 2 నాలు పెట్టుకోవాలి. మొదట్లో ఉన్న నా ఒకటి పట్టుకొచ్చి తర్వాత కూడా పెట్టుకోవాలి. అంటే త్వం జాతు నా ఆసం. ఆసం అనకూడదు, ఎందుకంటే అది మధ్యమ పురుష, సింగులర్. మొదటిదేమో అహం అంటే ఉత్తమ పురుష సింగులర్, త్వం అనేది మధ్యమ పురుష సింగులర్. సో వర్బ్ ఫామ్ మారుతుంది. సో ఆసీహి అవుతుంది. ఆ సమ్ ఏదైతే ఉందో దాన్ని మనం త్వం పక్కన అన్వయం చేసుకుంటే సెంటెన్స్ ఎలా వస్తుందంటే త్వం జాతు నా ఆసీహి నా. అది సెకండ్ స్టేట్మెంట్. నువ్వు కూడా ఇది వరకు ఎన్నడు లేకపోవుట అనేది లేదు. అది సెకండ్ స్టేట్మెంట్. సో నా త్వం నాసం జాతు నాసం నా. ఆ నాసంని నా ఆసీహి అని మార్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఏంటది ఫస్ట్ పర్సన్ మారింది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లాగా ఇంగ్లీష్ లో ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని ఉంటాయి అంటారు వాటి. సో ఫస్ట్ పర్సన్ అంటే అవతల వాడు, అతడు ఫస్ట్ పర్సన్. మధ్యమ పురుష అంటే నేను, నేను కాదు నీవు మధ్యమ పురుష. ఉత్తమ పురుష అంటే నేను. సో నేను లేకపోవట లేదు అని చెప్పినప్పుడు ఆసం అని వచ్చింది. అది వర్బ్ ఫామ్ ఉత్తమ పురుషులో ఉంది. త్వం నా ఆసీహి, ఆ ఆసంని మనము మధ్యమ పురుషులకు మార్చుకుంటే ఆసీహి అవుతుంది. సో త్వం జాతు నా ఆసీహి నా. నీవు ఇదివరకు ఎన్నడూ కూడా లేకపోవుట అనేది లేదు. అది సెకండ్ సెంటెన్స్. ఆ మొదటి పదములో 3 సెంటెన్సెస్ ఉన్నాయి. అలాగే నా ఇమే జనాధిపాహ. సో సెంటెన్స్ పూర్తి చేసుకోవాలంటే, పూర్తిగా అన్వయం చేయాలంటే ఇమే జనాధిపాహ జాతు నా ఆసన్ అవుతుంది. అది బహువచనానికి వచ్చేసరికి, ప్రథమ పురుష బహువచనంలోకి వచ్చేసరికి ఆసన్ అవుతుంది. ఇమే జనాధిపాహ మా ఆసన్ నా. ఈ రాజులందరూ కూడా, అంటే ఎదురుకుండా ఉన్న సైన్యం అందరూ కూడా జాతు ఎన్నడూ కూడా నా ఆసన్ లేకపోవుట నా అనేది లేదు. అంటే నేను, నువ్వు, వీళ్ళందరూ కూడా ఇది వరకు ఎన్నడూ కూడా, గతకాలంలో ఎప్పుడు, భూతకాలంలో ఎప్పుడూ కూడా లేకపోవుట, ఇక్కడ లేరు అనే మాట నా లేదు. చూడండి ఎంత రెవల్యూషనరీ వాక్యం చెప్తున్నాడు. కృష్ణుడికి తెలుసు అక్కడ 18 అక్షౌహిణీలు సైన్యంలో ఆరుగురే మిగులుతారని, ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. ఇటు ముగ్గురు, ఆయన అంటే ఆరుగురే మిగులుతారని తెలుసు ఆయన. అయినా కూడా ఆయన వీళ్ళెవ్వరూ కూడా ఇది వరకు లేకపోవుట అనేది లేదు. అంటే మనుషులందరూ కూడా వాచ్యార్థము, ఆ మనిషి, ఆ వ్యక్తి అన్న పదమునకు వాచ్యార్థముతో చూస్తే దేహమునకు చావు పుట్టుకలు ఉంటాయి. కానీ ఆత్మస్వరూపులుగా, పరమార్థ స్వరూపులుగా పరిశీలించి చూస్తే ఎవరికి కూడా పుట్టుక లేదు అని చెప్తున్నాడు. అంటే చావు కూడా లేదని చెప్తాడు. నెక్స్ట్ లైన్ లో అదే చెప్తున్నాడు. అంటే చావు పుట్టుకలు, వీళ్ళెవరికి కూడా చావు పుట్టుకలు లేవు అని సూచిస్తున్నాడు అని చెప్తున్నాడు. డైరెక్ట్ గా చెప్తున్నాడు, సూచించట్లేదు, డైరెక్ట్ గా చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు వ్యక్తి యొక్క దేహాత్మ భావముతో మనము తెలుసుకోకుండా, దేహాత్మ భావంతో తెలుసుకుంటే పరిచ్ఛిన్నమైన వ్యక్తి కనిపిస్తాడు. దేహాత్మ భావమును పక్కన పెట్టి ఆత్మస్వరూపమును పరిశీలిస్తే, ఆత్మస్వరూపము దృష్ట్యా పరిశీలిస్తే అసలు వ్యక్తి అనేదే ఉండదు. సో వ్యక్తి అనేదే లేకపోతే చావు పుట్టుకలు ఉండవు. ఉన్నది పరమాత్మ ఒక్కటే, ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే అని డైరెక్ట్ గా చెప్తున్నాడు. అంటే ఈ దుఃఖమునకు కారణము దేహాత్మ భావం అని ముందు జరిగిన విచారంలో కూడా వచ్చింది కదా ఈ పాయింట్. దుఃఖమునకు కారణము నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు అనేటటువంటి ఒక బుద్ధి నిశ్చయం ఏదైతే ఉందో, అజ్ఞానముతో కూడుకున్నటువంటి బుద్ధి నిశ్చయం ఏదైతే ఉందో, అది దుఃఖమునకు కారణం.
ఆ దుఃఖమును పోగొట్టాలంటే దానికి ఆ ఆ, ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం. చూడండి ముందు శ్లోకానికి చెప్పిన భాష్యంలో కూడా ఇక్కడ కనిపించట్లేదు. పాండిత్యం నిర్విద్య అంటే పండితులు గతాసూన్ అగతాసూన్ నా అనుశోచంతి అని చోట పండ అంటే ఆత్మజ్ఞానము తెలుసున్నవారు అని అని మీనింగ్ చెప్పారు. సో అక్కడ బృహదారణ్యకంలోంచి ఒక వాక్యం కూడా చెప్పారు, ఏంటి పాండిత్యం నిర్విద్య అని ముందు శ్లోకం యొక్క భాష్యంలో. సో పాండిత్యం నిర్విద్య అంటే అది పూర్తి మంత్రము. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అనే మంత్రం. బాల్యేన అంటే అక్కడ మనోబలము చేత, అంటే పాండిత్యమును తెలుసుకుని పొంది మనోబలము చేత బాల్యేన తిష్టాసేత్ నిలకడగా ఉండుము అని మంత్రం. మనోబలము చూడండి, అక్కడ ఏం చెప్తోంది మంత్రము? మనోబలమునకు కారణము, వారు మనోబలమునకు హేతువు పాండిత్యము. పాండిత్యము అంటే ఆత్మజ్ఞానము యొక్క ఆత్మజ్ఞానము యొక్క నిశ్చయము. ఆత్మజ్ఞానమును బుద్ధిలో నిశ్చయించుకుని మనోబలముతో ఉండుము అని ఉపనిషత్ మంత్రం అది. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్, ఇది ముందు లాస్ట్ పారాగ్రాఫ్ లో కోట్ చేశారు. సో అక్కడ చూడండి, మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది? మనోబలము బాహ్యమైనటువంటి విషయముల నుంచి రాదు. మనోబలము ఆత్మజ్ఞానము ద్వారా మాత్రమే మనోబలము సమకూరుతుంది అనే విషయము అర్జునునికి చాలా క్లియర్ గా చెప్పడానికని ఇన్స్ట్రక్షన్ మొదట్లో వీళ్ళందరూ చనిపోతున్నారని నువ్వు దుఃఖిస్తున్నావు, వీళ్ళందరూ చనిపోతారని పైగా నా చేతిలో చనిపోతారని దుఃఖిస్తావు, కానీ వీళ్ళందరికీ చావు పుట్టుకలు లేవు అనే విషయాన్ని డైరెక్ట్ గా ఓపెనింగ్ శ్లోకంలో ఆయన ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు. ఈ నెక్స్ట్ 20 శ్లోకాలు కూడా చెప్పుకున్నాం కదా, ఆత్మజ్ఞానమును బోధించే శ్లోకములు. అంటే ఆత్మ యొక్క స్వరూపము ఏ విధముగా ఉంటుంది అన్నటువంటి విచారం. ఈ వాక్యాలని మనము ఎంత విచారం చేసినా సరిపోదు, వీటికి చూద్దాం మనం ఎంత చేయగలుగుతామో. శంకర్లు కూడా చాలా విచారాన్ని అక్కడ రాసి ఉంచారు. సో నెమ్మదిగా ఒకటి పరిశీలించుకుంటూ వెళ్తాం. సో నా భవిష్యామ సెకండ్ పాదంలో, నా భవిష్యామ అది మూడో పాదంలో, నా భవిష్యామ అంటే రాబోయే కాలం నందు నేను లేకపోవుట అనేది నా చ ఏవ, నేనే కాదు అసలు. యాక్చువల్లీ మనం అన్వయము సర్వే వయం, మనమందరము కూడా, అక్కడి నుంచి మొదలెట్టాలి. సర్వే వయం అంటే మనమందరము కూడా. సో పై వాక్యంలోనేమో నేను, నువ్వు, వీళ్ళందరూ అని చెప్పాడు. ఇక్కడేమో అందరినీ కలిపేస్తున్నాడు. సర్వే వయం మనమందరము కూడా, అతఃపరం ఇక మీదట అంటే భవిష్యత్తు కాలములో ఇక మీదట నా భవిష్యామ, ఇక్కడ ఉండబోము అనేది నా చ ఏవ. చ అంటే మరియు ముందు పెట్టుకోవచ్చు. మరియు సర్వే వయం మనమందరము కూడా, అతఃపరం ఇక మీదట, నా భవిష్యామ ఉండబోము. భవిష్యామ అంటే ఉంటాము, నా భవిష్యామ అంటే ఉండబోము అనేది నా ఏవ, అది కూడా తప్పే, అది కూడా అలా కాదు. సో సర్వే వయం మనమందరము కూడా, అతఃపరం ఇక మీదట, నా భవిష్యామ ఇక్కడ ఉండబోము, నా ఏవ అనేది కూడా కాదు, అది కూడా తప్పే. సో అందరము కూడా భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉంటాము. గతములో ఇక్కడ లేము అనే మాట లేదు, భవిష్యత్తులో ఇక్కడ ఉండబోము అనే మాట లేదు. ఎందుకంటే అందరూ నిత్యులే, అందరూ ఆత్మస్వరూపులు కాబట్టి అందరూ నిత్యులే. ఇది ఆ శ్లోకము యొక్క తాత్పర్యం. సో అయితే ఆత్మజ్ఞానం చూడండి, అర్జునునికి యుద్ధరంగంలో చెప్తున్నాడు. అంటే ఆత్మజ్ఞానమునకు ఫలానా వాళ్ళకే చెప్పాలి,
ఫలానా చోటనే చెప్పాలి అనేటటువంటి ఏమంటారు కన్స్ట్రెయింట్ ఉండదు. ఆత్మజ్ఞానము అందరికీ కూడా. అండ్ ఆత్మజ్ఞానము ఎక్కడి నుంచో బయట నుంచి రాదు. కావలసిన విజ్ఞానం అంతా కూడా మనలోనే ఉన్నది. ఆల్ ద విజ్డమ్ ఇన్ యూ నౌ అంటారు. ఇప్పుడే ఇక్కడే ఉన్నది విజ్ఞానం. మనము అజ్ఞానమును తీసి పక్కన పెట్టి కళ్ళు తెరిచి చూడాలంతే. అంటే మేల్కొని గ్రహించాలి అంతే. ఇక్కడి నుంచో బయట నుంచి పొందవలసినది కాదు. పైగా ఇప్పుడు మహాత్ముల దగ్గరికి నాకు ఈ దుఃఖము ఆ దుఃఖము అంటే సాధారణంగా మహాత్ముల ఇన్స్ట్రక్షన్ ఎలాగే ఉంటుంది. కృష్ణుడి దగ్గరికి కృష్ణుడు నాకు దుఃఖం వచ్చేసింది బాబోయ్ అంటే ఆయన అక్కడ ఆత్మజ్ఞానం చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానము వలన మాత్రమే దుఃఖమును నివారించగలుగుతాము. ఇంకా వేరే ఏ మార్గము ద్వారాను కూడా దుఃఖమును నివారించాలి. సో అయితే కృష్ణుడు అర్జునుడిని ఇన్స్పైర్ చేస్తున్నాడు ఒక పర్టికులర్ విచారము చేయమని. అసలు నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తినా? ఫస్ట్ క్వశ్చన్ అది పరిశీలించాలి. నా స్వరూపము ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తి మాత్రమేనా అనే విషయాన్ని పరిశీలించాలి. ఈ విధంగా ఆత్మవిచారం చేయాలి. మన స్వరూపం ఏమిటి? అసలు నేను ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తినా? పైగా నేనంటే నా స్వరూపం నేనంటే ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తి మాత్రమేనా అనేటువంటి విచారం చేయాలి. నేను అహం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు అహం అంటే అహం త్వం ఇమే అని చెప్తున్నాడు ప్రొనౌన్స్ తోటి. నేను నువ్వు వీళ్ళు అని. ఆ ప్రొనౌన్ కి అర్థమును మనము వాచ్యార్థముగా తీసుకుంటే ఆ ఇండివిడ్యువల్ బాడీలో ఉన్నటువంటి పర్సన్, లక్ష్యార్థాన్ని చూస్తే ఆత్మస్వరూపం. సో ఈ ఇన్స్ట్రక్షన్ మొత్తంలో ఎక్కడ అహం అని వచ్చినా కూడా శ్రీకృష్ణుడు అహం అర్థం అని ఎక్కడ చెప్పినా కూడా దానికి వాచ్యార్థాన్ని తీసుకోకూడదు. అహం అంటే శ్రీకృష్ణుడు అక్కడ పరిచ్ఛిన్నమైనటువంటి దేవకీ వాసుదేవులకి పుట్టినటువంటి శ్రీకృష్ణుడుగా చెప్పట్లేదు. అహం అంటే అక్కడ నేను అన్న పదమునకు లక్ష్యార్థమైనటువంటి ఆత్మస్వరూపమును, సాక్షి రూపమైనటువంటి ఆత్మస్వరూపమును గురించియే చెప్తున్నాడు అని మనము చాలా క్లియర్ గా తెలుస్తోంది అక్కడ. మరి శ్రీకృష్ణుడైతే కృష్ణాష్టమి నాడు పుట్టుండాలి కదా. ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తి దేవకీ వాసుదేవులకు కారాగారంలో పుట్టినటువంటి వ్యక్తి అయితే అది ఆ ఫలానా రోజున పుట్టుండాలి కదా. కానీ నేను పుట్టలేదని చెప్తున్నాడు. సో అంటే వాచ్యార్థముతో నిర్దేశింపబడుతున్నటువంటి ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తి గురించి మాట్లాడుటలేదు. అక్కడ అహం అహం అని చాలా చోట్ల వస్తుంది. ఎక్కడ అహం వచ్చినా ఇక ముందు ఆ అహంకి ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మను సూచిస్తున్నారు అని చెప్పాలి. త్వం అని వచ్చినా కూడా అంతే. మరి అర్జునుడైతే ఫలానా రోజున పుట్టుండాలి కదా, కానీ నువ్వు కూడా పుట్టలేదని చెప్తున్నాడు. అంటే త్వం పైగా నువ్వు ఇక్కడ లేకపోవట కూడా లేదని చెప్తున్నాడు భవిష్యత్తులో. అంటే త్వమ్ము అహం అనే ప్రొనౌన్స్ ఇక ముందు ఎప్పుడు వచ్చినా కూడా వాటికి ఆత్మస్వరూపము లక్ష్యార్థమును స్వీకరించాలి. పైగా అహంనైతే గ్యారంటీగా ఆత్మస్వరూపమైన లక్ష్యార్థమును స్వీకరించే తీరాలి అని చాలా క్లియర్ గా తెలుస్తాం ఈ విషయం. ఓకే, కింద భాష్యం చదువుతాము. నత్వేవా ఇంకా నతు ఏవాకి ఆయన ఏమి మీనింగ్ చెప్పట్లేదు. అవి నా అంటే ఏవా అంటే నిర్ధారణ కూడా, నా అంటే నో అని, ఇంకా దానికి ఏం చెప్పట్లేదు. సో జాతు కదాచిత్ జాతు అంటే కదాచిత్. సో జాతు పదమునకు అర్థము కదాచిత్ అంటే ఎన్నడూ కూడా అని అర్థం. అహం నా ఆసం నేను లేకపోవుట అనేది ఆ ముందు నా ఉందిగా ఫస్ట్ లో, ఈ నా పట్టుకొచ్చి అక్కడ లాస్ట్ లో పెట్టుకోవాలన్నమాట. సో నతు ఏవా అంటే అహం జాతు కదాచిత్ నా ఆసం నతు ఏవా, లేకపోవుట గతంలో నేను లేను అన్నమాట లేదు. కింతు ఆసమేవా లేకపోవట లేదు కానీ, కింతు అంటే బట్ తూ అవ్యయములండి.
ఆ సమయం అంటే తూ నిర్ధారణ ఇండీడ్ ఆర్ ఆన్ ది అదర్ హ్యాండ్ అని చెప్పుట. ఓకే, ఆర్ లేకపోతే ఇండీడ్ అని చెప్తాడు. సో ఇండీడ్ అని చెప్పాల్సినప్పుడు కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ అని చెప్పాలన్నప్పుడు కానీ తూ వాడతారు. సో కింతు ఆసమేవ, కింతు ఆసమేవ అంటే ఆసమేవ అంటే ఆసం ఏవ, ఉండియే ఉన్నాను కదా అంటున్నాను. అన్నాడు కూడా నేను లేకపోవుట అనేది లేదు, కానీ నేను ఉండనే ఉన్నాను. కింతు ఆసమేవ. ఏ విధముగా ఉన్నాను? అతీతేషు అతీతేషు దేహోత్పత్తి వినాశేషు, దేహోత్పత్తి వినాశేషు గడచినటువంటి శరీరములన్నింటిలోనూ కూడా, గత కాలములో పుట్టి గిట్టినటువంటి శరీరములన్నింటిలోనూ కూడా అతీతేషు దేహోత్పత్తి వినాశేషు అంటే గడిచినటువంటి శరీరములన్నింటిలోనూ కూడా నేను ఉండనే ఉన్నాను. చూడండి ఇన్స్ట్రక్షన్ ఎలా ఉందో. నేను గతంలో లేకపోవడం అనేది లేదు, గడిచినటువంటి శరీరములన్నింటిలోనూ కూడా శరీరములలో నేను ఉండనే ఉన్నాను. నిత్య ఏవ అహం, నిత్య ఏవ అహం ఆసం ఆసం ఇత్యభిప్రాయః. ఇత్యభిప్రాయః. నేను నిత్యముగా ఎన్నడూ ఉండనే ఉన్నాను. అహం నిత్య ఏవ ఆసం, నేను నిత్యుడునై గతంలో ఉన్నాను. ఇత్యభిప్రాయః అని అభిప్రాయం. తథా తథా నత్వం నాసీహి నత్వం నాసీహి కింతు ఆసీహి ఏవ. కింతు ఆసీహి ఏవ. సో నత్వం నాసీహి, అదే విధముగా, తథా అంటే అదే విధముగా, నత్వం నాసీహి, త్వం నాసీహి నా, నీవు గతములో లేకపోవుట అనేది నా లేదు. సో నా విషయంలో ఏ విధముగా గతంలో లేకపోవుట అనేది లేదో, నీ విషయంలో కూడా గతంలో లేకపోవుట అనేది లేదు. అలాగే తథా తథా న ఇమే న ఇమే జనాధిపాః జనాధిపాః న ఆసన్ న ఆసన్ కింతు కింతు ఆసన్నేవ. ఆసన్నేవ. సో అదే విధముగా, తథా అదే విధముగా, ఇమే జనాధిపాః, ఈ రాజులందరూ, నా ఆసన్ లేకపోవుట, గతములో లేకపోవుట అనేది నా అనేది కూడా లేదు. కింతు పైగా, కానీ అలా కాకుండా ఆసన్నేవ ఉండనే ఉన్నారు. సో ఆసమేవ దగ్గర అతీతేషు దేహోత్పత్తి వినాశేషు అన్నది అన్నిటికీ అన్వయిస్తుంది. అన్ని వాక్యములకు, ఆ 3 వాక్యములకు కూడా ఆ ఫ్రేజ్ ని అన్వయించుకోవచ్చు. అంటే నువ్వు, ఈ రాజులు, నేను, మనమందరము కూడా గతంలో పుట్టిగిట్టినటువంటి శరీరములన్నింటిలోనూ ఉండనే ఉన్నాము. మనం ఇక్కడ లేకపోవుట అనేది. తర్వాత తథా తథా న చైవ న చైవ న భవిష్యామః న భవిష్యామః కింతు కింతు భవిష్యామః ఏవ. భవిష్యామః ఏవ. అలాగే భవిష్యత్తులో న భవిష్యామః ఉండకపోవుట అనేది నచ ఏవ అన్నది కూడా తప్పుయే. కింతు భవిష్యామః మనము ఉండనే ఉంటాము. కింతు భవిష్యామః ఏవ ఉండనే ఉంటాము. ఎవరు? సర్వే వయం, సర్వే వయం అంటే మనమందరము కూడా. అదే విధముగా సర్వే వయం మనమందరము కూడా న భవిష్యామః నచ ఏవ ప్లస్ కింతు భవిష్యామః ఏవ, మనమందరము కూడా భవిష్యత్తులో లేకపోవుట అనేది లేదు, మనందరము కూడా ఇక్కడ ఉండనే ఉంటాము. ఏ కారణం చేత? అస్మాత్ అస్మాత్ దేహ వినాశాత్ పరం దేహ వినాశాత్ పరం ఉత్తరకాలేపి ఉత్తరకాలేపి త్రిష్వేషు కాలేషు త్రిష్వేషు కాలేషు నిత్యాః నిత్యాః ఆత్మస్వరూపేణ ఇత్యర్థః. ఆత్మస్వరూపేణ ఇత్యర్థః.
అంటే అక్కడ శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం ఏంటి? ఏ కారణము చేత భవిష్యత్తులో కూడా ఉంటాము, ఏ కారణం చేత దేహ వినాశాత్ పరం. ఈ దేహము శిథిలమైపోయిన తర్వాత, ఈ దేహము నశించిన తర్వాత ఉత్తరకాలే పరం, ఉత్తరకాలే తర్వాత కాలం నందు కూడా, పైగా అంతేకాదు త్రిష్వేషు కాలేషు అన్ని కాలములందు కూడా, అంటే భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, 3 కాలములందు కూడా నిత్య, అందరూ నిత్యులే. ఎందుకు నిత్యులు? ఆత్మస్వరూపేణ, ఆత్మస్వరూపము చేత నిత్యులు. అంటే ఆత్మస్వరూపముగా మనము అందరినీ గుర్తిస్తే, అందరూ ఆత్మస్వరూపులే అని గుర్తిస్తే మరి నిత్యులు. లేదు, నా ఎదురుకుండా కనిపిస్తున్న వ్యక్తి ఫలానా దేహాత్మ భావముతో వారిని మనం గుర్తిస్తే వాళ్ళ ఆ దేహముతో పరిచ్ఛిన్నమైనటువంటి ఆ వ్యక్తికి చావు పుట్టుకలు ఉంటాయి. కానీ ఆత్మస్వరూపులుగా మనం గుర్తించగలిగితే, ఆ ఎదురుకుండా వ్యక్తి అనే మాటలో వాచ్యార్థాన్ని పక్కన పెట్టి లక్ష్యార్థాన్ని, సూచింపబడుతున్నటువంటి ఆత్మస్వరూపమును గుర్తించగలిగితే ఆత్మస్వరూపేణ, ఆత్మస్వరూపము చేత నిత్యాహ, నిత్యులు ఇత్యర్థ అని భగవంతుని యొక్క అభిప్రాయము. ఇంకంతకన్నా క్లియర్ గా చెప్పలేరు ఈ మాట. చదువుదాము. దేహభేదానువృత్యా బహువచనం న ఆత్మభేదాభిప్రాయేణ. అయితే మనకి ఆ శంకర్ల యొక్క సిద్ధాంతానికి పూర్వపక్షి ఉంటాడు. ఆ పూర్వపక్షి వెంటనే క్వశ్చన్, అక్కడ సర్వే వయం అంటున్నాడు. సో అందరూ ఒకటి కాదు, అందరూ వేరువేరు. బోల్డ్ అన్ని ఆత్మలు ఉన్నాయి, ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు, చాలా మంది ఆత్మలు ఉన్నాయి అనే ప్రశ్న వస్తుంది వెంటనే. మరి సర్వే వయం అని ప్లూరల్ లో వాడుతున్నాడు కదా సెకండ్ సెంటెన్స్ లో. మరి ప్లూరల్ ఎందుకు వాడుతున్నారు అంటే, ప్లూరల్ టర్ము, బహువచన శబ్దము ఎందుకు వాడుతున్నారు అంటే, దేహ భేదానువృత్య, ఉపాధిని బట్టి బహువచనం. ఏ ఉపాధి ఏదైతే ఉన్నదో అది బహువచనం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీ మనకు కనిపించదు. ఎలక్ట్రిసిటీ కనిపించాలి అంటే ఓ ఫ్యాను, లైటు అనే ఉపాధి ఉండాలి, ఒక ఎడ్జంట్ ఉండాలి. ఉపాధి అంటారు దాన్ని సంస్కృతంలో. సో ఉపాధి ఉండాలి. ఉపాధిని బట్టి చూస్తే ఫ్యాన్ వేరు, లైట్ వేరు. ఆరు ఒక ట్యూబ్ లైట్ వేరు, ఇంకో లైట్ వేరు. నా గదిలో 3 లైట్లు ఉంటే 3 లైట్లు వేరు వేరు. సో లైట్లు వేరు. ఎలా వేరు అంటున్నాము? బల్బు అనే ఉపాధిని బట్టి వేరు అంటున్నాము, కానీ ఎలక్ట్రిసిటీని వేరు అనలేం కదా. ఎలక్ట్రిసిటీ దృష్ట్యా చూస్తే అది నిత్యం, బల్బు అనే ఉపాధి వేరు వేరు. కానీ ఎలక్ట్రిసిటీ మనకి ఎలక్ట్రిసిటీగా తెలియదు. ఎలక్ట్రిసిటీ బల్బులో కాంతి రూపముగానో, ఫ్యానులో తిరిగే శక్తి రూపముగానో తెలుస్తుంది. ఉపాధిని బట్టి తెలుస్తూ ఉంటుంది, ఉపాధి రూపమును బట్టి తెలుస్తుంది. సో దేహ భేదానువృత్యా బహువచనం నా ఆత్మభేదాభిప్రాయణ. ఆత్మలో భేదం ఉందనే అభిప్రాయముతో అక్కడ బహువచనం వాడట్లేదు భగవానుడు. దేహ భేదము అంటే ఉపాధికి భేదం. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ కూడా ఇదివరకు చెప్పుకున్నాము, సారీ భగవద్గీతలో చెప్పుకోలేదేమో, వేరే డిస్కషన్ లో. సూర్యుని యొక్క కాంతి ఉంటుంది అంతరిక్షంలో, అంతటా వ్యాపించి ఉన్నది కదా. కానీ మార్స్ దగ్గరికి వెళ్తే సూర్యుని యొక్క కాంతి ఎర్రగా ఉంటుంది, భూమి దగ్గరికి వస్తే సూర్యుని యొక్క కాంతి నీలంగా ఉంటుంది. సో మరి రెండు రకాల సూర్యకాంతులు అంటామా? అనము కదా. సూర్యకాంతి ఒక్కటే. ఉపాధిని బట్టి, భూమి చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఒక క్యారెక్టరిస్టిక్ ని బట్టి ఇక్కడ నీలంగా కనిపిస్తుంది. మార్స్ చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్ ని బట్టి అక్కడ ఎర్రగా కనిపిస్తుంది. అంతేనే కానీ ఇక్కడ నీలమైనటువంటి సూర్యకాంతి, అక్కడ ఎర్రగా ఉన్నటువంటి సూర్యకాంతి కాదు. సూర్యకాంతి ఒక్కటే. ఆ విధముగా దేహభేదానువృత్యా బహువచనం, అక్కడ సర్వేవయం అనే బహువచనము ఉపాధిని బట్టి చెప్తున్నటువంటి బహువచనమే కానీ నా ఆత్మభేదాభిప్రాయణ, ఆత్మభేదమును బట్టి కాదు. సో అంతేకాకుండా అక్కడ చాలా క్లియర్ గా మనము గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తికి మనము వాచ్యార్థము, లక్ష్యార్థము ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లక్ష్యార్థాన్ని పట్టుకోవాలి, వాచ్యార్థాన్ని కాదు. లక్ష్యార్థాన్ని పట్టుకుంటే ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా దుఃఖము ఉండదు.
వాచ్యార్థాన్ని పట్టుకుంటే దుఃఖం. వాచ్యార్థాన్ని పక్కన పెట్టి లక్ష్యార్థాన్ని పట్టుకోగలిగితే దుఃఖము ఉండదు. అందుకని పండితాహ గతాసూన్ అగతాసూన్ నా అనుశోచంతి. యాక్చువల్ గా చూస్తే మరణము దుఃఖాన్ని తీసుకురాదు. ఎందుకంటే మరణము మనము నిత్యము మన ఎదురుకుండా చూస్తూనే ఉంటాం. బోలెడన్ని జీవులు పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి. సో ఇన్ డైరెక్ట్ గా మరణము మనకి దుఃఖాన్ని కలుగు చేయదు. ఆ వాచ్యార్థం, ఆ వ్యక్తి అంటే పరిచ్ఛిన్నమైనటువంటి ఆ దేహము అనేటటువంటి దేహాత్మ భావం ఏదైతే ఉంటుందో అది, ఆ ఐడియా, మనసులో ఉండే ఐడియా దుఃఖాన్ని కలుగు చేస్తుందే కానీ ఇన్ డైరెక్ట్ గా మరణము దుఃఖాన్ని కలుగు చేయట్లేదు. సో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, గుర్తుపెట్టుకుని పరిశీలించవలసినటువంటి విషయము. అందుకనే శ్రీకృష్ణుడు ఫస్ట్ అర్జునునికి ఇక్కడ ఈ విషయమును బోధిస్తున్నాడు. ఇంకొకసారి శ్లోకం చదువుదాం. నత్వేవాహం జాతునాసం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సర్వే వయమతః పరం. చూడండి, ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, నెగేషన్ ని నెగేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే మనకి సాధారణంగా ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. నేను గతంలో లేను, ఇప్పుడు పుట్టాను అనేటటువంటిది ఒక రాంగ్ అండర్స్టాండింగ్. ఆ రాంగ్ అండర్స్టాండింగ్ ని నెగేట్ చేయాలి. అందుకని శ్లోకము అలా కన్స్ట్రక్ట్ చేయబడినది, ఆ విధంగా చెప్తున్నాడు. అందుకే శంకర్లు ఆత్మను గురించి తెలుసుకోవాలి, ఆత్మస్వరూపము యొక్క జ్ఞానము పొందాలి అంటే నేతి అని చెప్తారు. అంటే ఇది కాదు అని అన్ని నెగేట్ చేసుకుంటూ రావాలి. అన్నింటినీ కూడా నెగేట్ చేయాలి. సర్వమును మనము నెగేట్ చేయగలగాలి. అందుకని ఇక్కడ, ఎందుకంటే మన అవగాహనకు వచ్చే ప్రతిదీ కూడా తప్పే, మాయ, అన్ని తప్పే. నేను దేహము తప్పు, నేను మనసు తప్పు, నేను బుద్ధి తప్పు, నేను అహంకారము తప్పు. సో అన్ని ఆ నెగిటివ్ అండర్స్టాండింగ్ అంతా నేను ఫలానా తప్పు, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు, ఈ సంపద ఇదంతా నాది తప్పు. సో ఈ నెగిటివ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్ని నెగేట్ చేయాలి. సో అదే విధంగా ఇన్స్ట్రక్షన్ చాలా డైరెక్ట్ గా ఆ నెగేషన్ ఆఫ్ నెగిటివ్ అండర్స్టాండింగ్ రూపంలో ఉన్నది. సో అక్కడ 8, అందుకనే ఆ శ్లోకంలో 8 నకారాలు ఉన్నాయి. ఆ నకారాలను సరిగ్గా అమర్చుకోకపోతే ఆ శ్లోకము మనకి సరిగ్గా అన్వయం అర్థం కాదు. సో చూసాం మనము. నెక్స్ట్ శ్లోకం చదువుదాం. చాలా చక్కని శ్లోకము. నెక్స్ట్ శ్లోకము చదువుదాము. తేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అవతారిక శ్లోకము. తత్రాహ కథమివ నిత్యః ఆత్మా ఇతి దృష్టాంతమాహ. కథమివ ఆత్మా నిత్యః, ఏ విధముగా ఆత్మ నిత్యము. ముందు ఆత్మాభిప్రాయేణ నిత్యులని చెప్తున్నారు కదా అందరూ. పరమార్థ స్వరూపము అంటే ఆత్మస్వరూపముగా చూస్తే నిత్యము అని చెప్పింది ముందు శ్లోకంలో చెప్పి ఉన్నాడు. అయితే అక్కడ ముందు శ్లోకం తత్ర అంటే అక్కడ ముందు చెప్పినటువంటి శ్లోకంలో కథం, ఏ విధముగా, ఆత్మా నిత్యః, ఏ విధముగా ఆత్మ నిత్యం ఇది అన్న ప్రశ్నకు సమాధానముగా దృష్టాంతము అంటే ఎనాలజీ, అంటే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు మనము ఆత్మ ఏ విధముగా నిత్యము అంటే సూర్యకాంతి నిత్యము అని దృష్టాంతం అది, లేదా ఆకాశము నిత్యము, ఆత్మ సర్వవ్యాపకము ఏది ఎలాగ చెప్పు అంటే ఆకాశము ఎగ్జాంపుల్, ఆకాశము దృష్టాంతము అంటాం. ఎగ్జాంపుల్ అనకూడదు దాన్ని, ఎనాలజీ ఏంటి అంటే దృష్టాంతం. ఆకాశం తెలుసా? తెలుసు. ఆకాశం సర్వవ్యాపకమైన, అవును. ఆత్మ కూడా అంతే. ఘటములో ఉన్న ఆకాశము, ఘటము బయట ఉన్న ఆకాశము, రెండింటికి ఏమైనా తేడా ఉందా? లేదు. ఆత్మ కూడా అంతే. అది దృష్టాంతమైంది అన్నమాట. అలాగా ఆ విషయము మనకు సరిగ్గా బోధపడడానికి దృష్టాంతము చెప్తున్నారు. దృష్టాంతము అంటే అది ఎనాలజీ. ఒక విషయం చెప్పి, ఒక శాస్త్రీయమైన విషయం చెప్పి
అది అర్థం చేసుకుందుకు దృష్టాంతం చెప్తాం. సో భగవంతుడు దృష్టాంతం చెప్తున్నాడు. చదువుదాం పద విభజన. దేహినః దేహినః అస్మిన్ అస్మిన్ యథా యథా దేహే దేహే కౌమారం కౌమారం యౌవనం యవ్వనం జరా జరా తథా తథా దేహాంతర ప్రాప్తిః దేహాంతరప్రాప్తిః ధీరః ధీరః తత్ర తత్ర న న ముహ్యతి. ముహ్యతి. సో దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరః తత్ర న ముహ్యతి. చాలా మంచి దృష్టాంతము, చాలా మంచి శ్లోకము. గుర్తుపెట్టుకో తగినటువంటి శ్లోకము, పైగా తేలిగ్గా గుర్తుండేటటువంటి శ్లోకం. యథా చెప్పండి బాగా, మీరు ప్రతి పదార్థం కూడా చెప్పచ్చు కూడా. యథా యథా ఏ విధముగానైతే ఏ విధముగానైతే అస్మిన్ అస్మిన్ ఈ దేహే దేహమునందు ఈ దేహమునందు దేహినః దేహినః దేహములో ఉండేవాడు దేహములో ఉండేవాడు కౌమారం కౌమారం అంటే చిన్నతనము, చిన్నతనము, యవ్వనం యవ్వనం యవ్వనము, యవ్వనము, జరా జరా ముసలితనము ముసలితనము పొందుతాడో తథా తథా అదే విధముగా అదే విధముగా దేహాంతర ప్రాప్తికి దేహాంతర ప్రాప్తి వేరే దేహమును పొందుట వేరే దేహమును పొందుతాడు. పొందుట పొందుట ఏ విధముగా అయితే ఈ శరీరంలో ఉన్న జీవుడు దేహినః అంటే జీవుడు, ఈ శరీరంలో ఉన్న జీవుడు కౌమారము యవ్వనము జర, బాల్యము యవ్వనము ముసలితనము అనే తేడాలు చూస్తాడో అదే విధముగా తథా అదే విధముగా దేహాంతర ప్రాప్తి ఈ శరీరము శిథిలమైన తరువాత వేరే శరీరమును పొందుట అనేది, అది కూడా యవ్వనము కౌమారము యవ్వనము జర ఎలాగో దేహాంతర ప్రాప్తి కూడా అంతే. ఒకే జీవి ఈ కౌమారము యవ్వనము జర అనే మార్పులు ఏ విధంగా చూస్తున్నాడో అదే విధముగా దేహాంతర ప్రాప్తి కూడా. అందుకని ధీరః ధీరుడు ఆరు జ్ఞాని తత్ర ఈ విషయములో అంటే దేహాంతర ప్రాప్తి అనే విషయములో నముహ్యతి మోహమును చెందడు అంటే దుఃఖించడు అనే శ్లోకం యొక్క తాత్పర్యము. దీనికి శంకర్ల యొక్క భాష్యము మనం వచ్చే సెషన్ లో చూద్దాం. రేపు చెప్పలేను నేను పాఠము థర్స్డే మళ్ళీ నెక్స్ట్ క్లాస్